అసంతృప్తి ఉందని తెలుసు, అసహనంతో ఉన్నారని తెలుసు, కానీ అంత ఆగ్రహంతో ఊగిపోతారని అస్సలు ఊహించలేదెవరు. కలెక్టర్పై దాడి వెనక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తోంది ప్రభుత్వం. చేతికి దొరికిన తీగతో డొంకని కదపబోతోంది. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటనని సీరియస్ గా తీసుకుంది పోలీస్ శాఖ. లగచర్ల లడాయి వెనక నిజంగానే కుట్రుందా? ఫార్మా పరిశ్రమలపై సర్కార్ ముందుకు వెళ్తుందా? ఆచితూచి అడిగేస్తుందా? టార్గెట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులపై అటాక్. క్షణికోద్రేకంతో జరిగిన సంఘటన కాతిది. పక్కా ప్లాన్తో అధికారులను డైవర్ట్ చేసి దాడికి దిగడంతో సీరియస్ గా తీసుకుంది సర్కార్. ఎవ్వరిని ఉపేక్షించేది లేదంటోంది. దాడి చేసిన వారిని, రెచ్చగొట్టిన వారిని వదిలేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో ఫార్మా ఇండస్ట్రీ ఏర్పాటు వెనుక రాజకీయం ఏంటి? సీఎం సొంత ఇలాకాలో ఏం జరుగుతోంది? కలెక్టర్ పైనే అటాక్. సర్కార్ సీరియస్. దాడి వెనుక కుట్ర కోణం. పదుల సంఖ్యలో అరెస్టులు. చిచ్చురేపిన లగచర్ల లడాయి. ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. చిన్న విషయమేం కాదు. పైగా ఆవేశంతో అప్పటికప్పుడు జరిగిందనుకోవడానికి లేదు. అందుకే సీఎం సొంత జిల్లాలో అధికారులపై దాడి ఘటనని సీరియస్ గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పరిశ్రమల ఏర్పాటు సమయంలో ప్రజాభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, కొన్ని చోట్ల నిరసనలకు దిగడం మామూలే. కానీ కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో జరిగిన ఘటన పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అనుమానిస్తోంది ప్రభుత్వం. అందుకే దీని వెనుక కుట్ర కోణాన్ని వెలికి తీసే ప్రయత్నాల్లో ఉంది. దాడికి ముందు రైతులు, ప్రజల నిరసనే. కానీ పొలిటికల్ అటెన్షన్ తో ఇప్పుడది రాజకీయ రగడగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యాక మొదటిసారి జరిగింది ఇలాంటి ఘటన. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఖచ్చితంగా కుట్రే అంటోంది పోలీస్ యంత్రాంగం. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి బోగమోని సురేష్ ని సూత్రధారిగా అనుమానిస్తున్నారు. అతను బీఆర్ఎస్ కార్యకర్త అంటోన్న పోలీసులు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అధికారులను అక్కడికి రప్పించి గ్రామస్తులను సురేష్ రెచ్చగొట్టాడంటున్నారు. సడన్ గా కలెక్టర్ గారిని రమ్మని తీసుకెళ్ళడం, వాంటెన్లీ మిస్లీడ్ చేయడం, అదేవిధంగా వెళ్ళగానే అసలు ఏ కన్వర్జేషన్ లేదు, కాస్త మాటలు లేవు, మేము అభిప్రాయ సేకరణకు వచ్చామన్నా కూడా వినిపించుకోకుండా దే స్టార్టెడ్ అటాకింగ్. అంటే ఇది పక్కా కుట్ర కోణం. సురేష్ అన్న అతను కావాలని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, అక్కడ ఒకరు రాకపోతే అది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు, కావాలని తీసుకెళ్ళి అక్కడ 30-40 మంది ఉన్నారు అని చెప్పి అందరిని వేరే చోటను దాచి సడన్గా కలెక్టర్ గారు ముందు వచ్చేస్తే పోలీసులు వెనకాల ఉన్న వచ్చే లోపలనే కలెక్టర్ గారి మీద అదర్స్, చుట్టుపక్కల విలేజెస్, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. టోటల్గా వీడియోస్ అన్నీ అనలైజ్ చేస్తున్నాము. అట్లాగే కేసుకు అక్కడ ఉన్న వాళ్ళ సెల్ ఫోన్స్లో ఎవరితో మాట్లాడారు, ఏ కుట్ర కోణంలో దీనికి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై గ్రామస్తుల అభిప్రాయ సేకరణకు వెళ్లారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారి వెంకట్రెడ్డి, ఇతర అధికారులు. నిజానికి ప్రభుత్వ అధికారులంతా ముందు వేరే చోట ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేశారు. కానీ సురేష్ గ్రామస్తులు వేరే ప్రాంతంలో ఉన్నారని ఒత్తిడి చేసి కలెక్టర్ని అక్కడికి తీసుకువెళ్లాడు. వాహనాలు దిగి సమావేశ స్థలానికి వచ్చి రాగానే అధికారులపైకి ఆవేశంగా దూసుకొచ్చారు రైతులు, గ్రామ ప్రజలు. కలెక్టర్తో పాటు అధికారులను తోసేస్తూ దురుసుగా వ్యవహరించారు. ఈ ఘటనలో వెంకట్రెడ్డితో పాటు కొందరు అధికారులకు గాయాలయ్యాయి. వాళ్ళు ఏం చెప్పిండ్రు, రాత్రి డప్పు పెట్టి చాటించిండ్రు. ఏమని? ఫార్మాకు సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకు సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీలో పెట్టుకుంటారు, రైతులకేం సంబంధం?
ఎలాగనే అరే భలే ఉన్నారు సురేష్, మీరు చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటతోటి మాట్లాడుతున్నారు, అంతా ఏం లేదు. ఓకే ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. లగచర్ల లడాయి తన వైపు మళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. లగచర్లలో పరిస్థితిని తెలుసుకునేందుకు వస్తోన్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు మన్నెగూడ చెక్పోస్టు దగ్గర అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కార్యకర్తగా సురేష్ తనతో రోజూ మాట్లాడుతుంటాడని పట్నం చెప్తున్నారు. ఫార్మా కంపెనీ విషయంలో భూములు ఇవ్వద్దని గ్రామస్తులంతా ఏకాభిప్రాయంతో ఉన్నారంటున్నారు మాజీ ఎమ్మెల్యే. రైతులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ. మీరు అందరూ ఏంది సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరు రైతులు నిన్న బైకాట్ చేశారంటే, నిన్న పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే, అక్కడికి బైకాట్ చేసినారు. ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ అంటోంటే ఇది ముమ్మాటికి కుట్రే అంటోంది కాంగ్రెస్. కొడంగల్ అభివృద్ధి జరగడం బీఆర్ఎస్ కి ఇష్టం లేదని, అందుకే ఆ పార్టీ కార్యకర్తలు కలెక్టర్పై దాడి చేశారంటున్నారు అధికార పార్టీ నేతలు. దాడిలో కీలక సూత్రధారిగా అనుమానిస్తోన్న సురేష్ తో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 42 సార్లు మాట్లాడారని, మధ్యలో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కాల్ చేశారని తెలియడంతో బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. But it is clearly visible that it is a motivated political thing happened yesterday, because the persons who have involved in attacking the district administration officer, IAS officer and also revenue officials was from the BRS party. I think it is pre-planned, a properly designed, and they have made this issue yesterday. అధికార పార్టీ ఆరోపణలు ఖండిస్తోన్న బీఆర్ఎస్ ఇది ప్రభుత్వ వైఫల్యం అంటోంది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలు అధికారులపై దాడి చేశారని, తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల వార్షికోత్సవం జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతోన్న భూసేకరణను తక్షణం ఆపేయాలని, అరెస్టు చేసిన గ్రామస్తులు రైతులను వెంటనే విడిచిపెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వాళ్ళ వైఫల్యాల వార్షికోత్సవం జరుగుతోంది. వాళ్ళ ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలోనే కలెక్టర్ను కొట్టే పరిస్థితి వచ్చింది. ప్రజలు తిరగబడి ఎప్పుడైనా జరిగిందండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత? కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో నాకు గుర్తులేదు ఎక్కడన్నా ఒక ఐఏఎస్ అధికారి మీద దాడి జరిగిన పరిస్థితి ఉందా? రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకైతే గుర్తులేదు. సురేష్ రెడ్డి గారికి ఏమైనా గుర్తుందేమో కానీ నాకైతే గుర్తులేదు. ఈ వర్గం ఆ వర్గం కాదు. రైతుల్ని యాగం చేసినావు, మహిళల్ని యాగం చేసినావు, విద్యార్థుల్ని యాగం చేసినావు, నిరుద్యోగుల్ని యాగం చేసినావు, ఉద్యోగుల్ని యాగం చేసినావు. నువ్వు ఏ వర్గాన్ని ప్రతి రంగంలో కూడా ఇవాళ వెనుకబడేసినావు. లగచర్ల ఘటనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే మిగిలిన పార్టీలు కూడా ఈ ఘటనపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వం పంతాలకు పోకుండా ఉంటేనే మంచిదంటోంది బీజేపీ. అధికారులపై దాడిని ఖండిస్తూనే కలెక్టర్ పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ్లాల్సిందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రైతులపై అక్రమ కేసులు పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కలెక్టర్ గారు పోయేటప్పుడు అసలు ఒకరే పోకుండా పోలీస్ బందోబస్తు పోయి ఉంటే ఈ సంఘటన జరగకుండా పోయేదేమో ఒకటి. అదే కాకుండా కలెక్టర్ గారు పోకముందే ఆ విలేజ్ వాళ్ళకు కలెక్టర్ గారు వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఈయనే మీతో మాట్లాడతారు అని చెప్పుంటే కూడా ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్ష అభీష్టం తెలుసుకొని మనం వ్యవహారం చేయాల్సి ఉంటుంది. అనేక రోజులుగా ధర్నాలు చేసిన వాళ్ళు, నిరసన చెప్పింది వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెడిచెవిన పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించారు. జనావాసాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు ఆలోచనను కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ వ్యతిరేకించింది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. రెచ్చిపోయారని అట్లా మేము రెచ్చిపోతామని అనొచ్చేమో, కానీ దాని వెనక మాత్రం దెర్ ఈజ్ ఏ సీరియస్ కాన్స్పిరసీ. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా పొలిటికల్గా ఒక కుట్ర అనుసరిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది.
లగచర్ల ఘటన ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. ఉద్యోగులు నిరసనలకు దిగడం, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో తనపై జరిగింది దాడి కాదంటున్నారు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్. గిరిజనులను రెచ్చగొట్టి కొందరు రాళ్లు రువ్వారని, దాడి వెనుక వేరే వ్యక్తులున్నారంటున్నారు కలెక్టర్. సంఘటనను సీరియస్ గా తీసుకున్న డీజీపీ ఏడీజీ మహేష్ భగవత్ని వికారాబాద్ కి పంపించారు. లగచర్లతో పాటు 6 గ్రామాల్లో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దాడి ఘటన తర్వాత సోమవారం అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి అరెస్టులు. లగచర్ల ఘటనలో గాయపడ్డ కడా చైర్మన్ వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులపై దాడికి పాల్పడిన ఎవరినీ వదిలేది లేదంటోంది పోలీస్ శాఖ. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరి ప్రమేయమున్నా కఠిన చర్యలు తప్పవంటోంది. దాదాపు 120 మంది దాడిలో పాల్గొన్నారని పోలీస్ శాఖ గుర్తించింది. వీడియోలతో పాటు కాల్ డేటాతో దాడికి దిగినా ప్రేరేపించిన వారిని గుర్తిస్తున్నారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. లగచర్ల ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసింది ఉద్యోగ సంఘాల జేఏసీ. దాడి ఘటనపై విచారణ జరపాలని కోరింది. ఫార్మా రగడపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు హైదరాబాద్ రేంజ్ ఐజీతో మంత్రి సమావేశమై ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనని ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. ఆవేశపడ్డ రైతులు, గిరిజనుల కంటే వారి వెనక ఉన్నవారెవరో నిగ్గు తేల్చే పనిలో పడింది. లగచర్ల ఘటనతో మరో టర్న్ తీసుకునేలా ఉంది తెలంగాణ రాజకీయం. 10 లక్షల పరిహారం ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటితో పాటు ఇంటికో ఉద్యోగమన్నారు. అయినా రైతుల్లో ఎందుకంత అసంతృప్తి? ఫార్మా వస్తే నిలువ నీడ ఉండదని భయపడుతున్నారా? తెర వెనక ఎవరన్నా భయపెడుతున్నారా? సహనం నశించి ఆగ్రహం కట్టలు తెంచుకుందా? రాజకీయం వారిని రెచ్చగొడుతోందా? అరెస్టులు మొదలయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోనని అంతా బిక్కుబిక్కుమంటున్నారు. ప్రశాంతంగా బతుకుతున్న పల్లెల్లో ఎందుకింత అలజడి? కొందరు అనుకూలమా, అందరూ వ్యతిరేకమా? దాడి చేసింది బాధితులేనా, మంట పెట్టింది రాజకీయమా? లగచర్ల ఘటనపై ఎన్నో డౌట్లు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు 6 నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొదటి దశలో 1358 ఎకరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 547 ఎకరాల అసైన్డ్ భూమి, 90 ఎకరాల ప్రభుత్వ భూమి, 721 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. ఈ భూసేకరణలో సుమారు 800 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. భూములు కోల్పోతున్న వారిలో ఎక్కువ శాతం పేద రైతులు, గిరిజనులు ఉన్నారు. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు లగచర్ల ప్రాంత రైతులు. పరిహారం కింద ఎకరాకు 10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఎకరానికి 125 గజాల ప్లాట్, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా మా భూమి మాకు వదిలేస్తే చాలు అంటున్నారు అక్కడి రైతులు. ప్రభుత్వ భూమిలో కూడా ఫార్మా కాకుండా వేరే కంపెనీలు ఏవైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భూసేకరణ ప్రయత్నాలు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 6 నెలలుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు అందరికీ మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదన్న భావనలో ఉన్నారు. అధికారుల తీరుతోనే స్థానికులు ఆగ్రహానికి గురయ్యారంటున్నారు లగచర్ల గ్రామస్తులు. కలెక్టర్ సార్ వస్తారంటే అందరం పోయినాం మీటింగ్ అంటే. మీటింగ్ అని పోతే ఇక్కడ ఈ గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామంలో పెట్టిండ్రు. అంటే అడిగి మేము వీడికి మా గ్రామానికి రావాలంటే చెప్పి మేము వీడియో ఊకున్నాము. తర్వాత సార్ వచ్చిండు. సార్ వచ్చిన తర్వాత ఆయన ఇమ్మడి ఉన్న ఇంకో ఆయన, మీ ఇండ్లు ఉంటాయి కానీ భూములు అయితే కంపల్సరీ పోతాయి, భూమి ఉండడం లేదా అని అన్నాడు. అంటే పిల్లలకు కోపం వచ్చింది, కొట్టిండ్రు. మా బాధలో యాదో కొట్టిండ్రో చేసిండ్రో, ఇక ఎవరు చేయబెడతాం? 4 ఊర్లు 5 తండాలు మనుషులు ఉండరు, ఇక ఎవరికని గుర్తు పడతాం సార్ కొట్టిండ్రని. దుద్యాల, లగచర్ల గ్రామాల మధ్యలో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి చేరుకున్న పోలేపల్లి, హకింపేట్, పులిచెర్లకుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించారు. రైతులెవరూ రాకపోవడంతో ఆరా తీసిన కలెక్టర్ ఇతర అధికారులకు అంతా లగచర్లలో ఉన్నారని అక్కడికొచ్చి మాట్లాడాలంటూ కొందరు సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో లగచర్లకు చేరుకున్నారు. వాహనాల్లో నుంచి అధికారులు దిగుతుండగానే గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ పై కూడా రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.
వాహనాలను ధ్వంసం చేశారు. గ్రామస్తులు దాడి నుంచి బయటపడేందుకు వెంకటరెడ్డి పంట పొలాల్లోకి పరుగులు పెట్టాల్సి వచ్చింది. పోలీసు బలగాలు చేరుకున్నాకే గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్టోబర్ చివరి వారంలో కూడా లగచర్ల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లగచర్ల రోటిబండ తండాలో రైతులు టెంట్లు తొలగించి కుర్చీలు చిందరవందరగా చేయడంతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రద్దయింది. కాంగ్రెస్ నాయకుడిని నిర్బంధించడంతో పోలీసులు విడిపించారు. 2 వారాల తర్వాత మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించడంతో రణరంగంగా మారింది లగచర్ల. తెలంగాణలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి ఘటన. అందుకే అంత అలజడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగాయి. నల్ల బ్యాడ్జ్లు, పెన్ డౌన్తో ఆందోళనలు చేపట్టాయి. దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల జేఏసీ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మీరు చూశారు, ప్రతిపక్షాలు ఎవరు కూడా అధికారుల దాడిని ఖండించలేదు. అంటే దాన్ని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఉద్యోగస్తులని కొడితే ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చంపినా ఏం కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? చేసేది ఎవరి కోసం? ఎవరున్నా కూడా పనులు చేయాల్సిందే ఉద్యోగస్తులు. తాము ప్రతిపక్షంలో ఉండగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించినా ఇలాంటి దాడులకు దిగలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటే ఉపేక్షించేది లేదంటున్నారు మంత్రులు. డైవర్ట్ చేస్తానికి కలెక్టర్ గారి మీద దాడి చేసాను. ఇదే ఫార్మాసిటీ 14,000 ఎకరాలు నేను వద్దంటే ఇబ్రాహీంపట్నం దగ్గర ఒకటి దగ్గర 14,000 ఎకరాలు. ఆ రోజు మేము అనుకుంటే ఆఫీసర్లు వచ్చిండ్రు, రోడ్లు వేసిండ్రు, గ్రామస్తులు 1000 మందితో మీటింగ్ పెట్టాం. ఎప్పుడు కూడా దాడి చేపియలే. అక్కడ ఎంత మంది అధికారులు ఉన్నారు, ఏ విధమైన పర్యవేక్షణ జరిగింది, ఎంతమందిని సిబ్బందిని అక్కడ పెట్టడం జరిగింది, ప్రజాస్వామికంగా శాంతియుతంగా పోలీసు లేకుండా చేద్దామనే ఆలోచన కలెక్టర్ దగ్గర ఉండేనా? ప్రజాస్వామికంగా అభిప్రాయాలను తీసుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన. దాన్ని ఇతర మిత్రులు దీన్ని భగ్నం చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోణంలో ఆలోచన చేస్తాం, ఈ కోణంలో కూడా. లగచర్ల దాడి ఘటనలో అదుపులోకి తీసుకున్న 55 మందిలో 40 మందిని విచారణ తర్వాత పోలీసులు విడిచిపెట్టారు. కానీ సర్కార్ సీరియస్ గా తీసుకోవడంతో కేసులో ఎవరు ఇరుక్కుంటారోనని అంతా బిక్కుబిక్కుమంటున్నారు. పరిశ్రమల కోసం పట్టా భూములు తీసుకోవద్దని ఎప్పటి నుంచో కోరుకుంటున్నామంటున్నారు లగచర్ల గ్రామస్తులు. ఫార్మా పరిశ్రమకు భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేము అంటున్నారు. మాకు ఆడ భూమి ఉంది, అక్కడ తప్పితే ఇంకెక్కడ లేదు, బతుకుదేరువులు లేవు. మా పిల్లలే అక్కడ ఇక్కడ పోయి బతుకుతున్నారు. కొంచెం భూములు ఇన్నే గినెపడ్డాయి చూడట్లు. ఇవే గవే అయితే తింటాము ఉంటాం కదా. మా ఇంటికాడ మేము కాళ్ళ నొప్పులో చేతుల నొప్పులో పెట్టుకొని మా ఇంటికాడ మేము ఉంటాం కదా. మా భూముల కాడికి ఎందుకు వస్తారు? వద్దు సారు అని మస్తు చెప్తున్నాం. మాకు ఉండదు 6 ఎకరాల పొలం. మాకు ఇప్పుడు అందరం డివైడ్ చేసుకుంటే అర్ధ ఎకరా, పోనీ ఎకరా చొప్పున వచ్చింది. మాకు జీవన ఆధారమే అది. మరి అది ఇడిచిపోయి మేము ఎక్కడ బతకాలి? ఇప్పుడు మేము వాళ్ళు జాబ్ ఇస్తామంటారు, ఇంటికి ఒక జాబ్ ఇస్తామంటారు. ఏం జాబు? మేము చదువుకున్నామా? చదవలేము. నియం భూమి మాత్రం నియం. మాకే తెలియదు భూమి సంగతి. మా పెద్దలకు అప్పుడు, మా తాతలు అప్పుడు ఇచ్చిన భూమి. మాయదారి మందుల కంపెనీలు వద్దంటే వినరా అంటూ కన్నెర్ర చేస్తున్నారు లగచర్ల ప్రాంత ప్రజలు. ఫార్మా కంపెనీ వస్తే భూములు, ఇళ్లను లాక్కోవడమే కాకుండా తమ బతుకులు ఛిద్రమవుతాయనేది వారి ఆవేదన. పరిహారాలొద్దు, ప్రజాభిప్రాయ సేకరణలు వద్దు అంటూ ఎదురు తిరిగారు. కానీ ఇంత దూరం వచ్చాక ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. కలెక్టర్ బృందంపై దాడి ఘటన తర్వాత నివురుగప్పిన నిప్పులా ఉంది లగచర్ల. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నిరసనలకు దిగుతున్నారు. అలాంటి చోటుకి కలెక్టర్తో పాటు అధికారులు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న తెరపైకొస్తోంది. అందుకే ప్రభుత్వం కూడా ఈ ఘటన పోలీసుల వైఫల్యంతో జరిగిందో, నిఘా వైఫల్యం ఉందో తేల్చబోతోంది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయనే ఆగ్రహంతో ఉన్న సర్కార్ ఇక కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది. లగచర్ల సాక్షిగా సర్కార్, విపక్షాల మధ్య కొత్త లడాయి మొదలైంది.